చాలా ఉన్నాయి, కానీ ఒక్క పుస్తకంలో నుంచి మాట్లాడుతున్నాను. దయచేసి ఒక్కసారి ఆ మాట చూడండి. సో ఈ 10వ అధ్యాయంలోని ఒకే ఒక్క ఎక్స్ప్లెనేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఆ మాట చూడండి. చాలా జాగ్రత్త వినండి. 10వ అధ్యాయం 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించుతని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పను. అందుకు పేతురు నోరు తెరిచి ఎలా అనెను. సో ఇప్పుడు మనం ఒక గొప్ప వర్తమానం పేతురు ద్వారా వింటున్నారు వాళ్ళు. కొర్నేలి దర్శనం వచ్చింది. కొర్నేలికి దర్శనం వచ్చినట్టు పేతురుకి కూడా దర్శనం వచ్చింది. మేడ మీద, మిద్ది మీద పేతురు ప్రార్థన చేస్తుండగా దేవుడు పేతురుని దర్శించాడు. ఒక పక్కన వెళ్ళి కొర్నేలిని దేవుడు దర్శించాడు. సో కొర్నేలి పేతురుని పిలవమని దేవుడు చెప్పగా పేతురుని పిలవగానే ఇదిగో అంటున్నాడు, నీవు వచ్చుట మంచిది, దర్శనం ప్రకారమే నువ్వు వచ్చావు ఇక్కడికి. కాబట్టి దేవుడు నీకు ఏమైతే చెప్పున్నాడో అదంతా నాకు ఇక్కడ చెప్పయ్యా అని కొర్నేలి చెప్తే, కొర్నేలితో ఉన్నటువంటి ఇంటి వారందరూ కూడా కూర్చున్నారు. సో కొర్నేలితో ఉన్నటువంటి ఇంటి వారందరూ, ఇది ఆపిద్దామా? సో కొర్నేలితో ఉన్నటువంటి ఇంటి వారందరూ కూర్చున్నారు. పేతురు మాట్లాడిన ప్రసంగం తర్వాత ఏం జరిగిందో చెప్పనా? చూడండి ఒకసారి 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కొమ్మరింపబడ్డ చూచి విభ్రాంతి పొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుండగా వినిది. కొర్నేలి ఇంటిలో దేవుణ్ణి గణపరిచే సమూహం ఏర్పడిపోయింది. కొర్నేలి ఇల్లు తెరవడం వలన, చాలా జాగ్రత్తగా ఉండండి, కొర్నేలి ఇల్లు తెరవడం వలన జరిగిన అద్భుత కార్యం ఏంటో చెప్పనా? కొర్నేలి ఇల్లు తెరవడం వలన, పేతురు ప్రసంగించడం వలన ఆ రోజు వరకు ఏమనుకున్నారో చెప్పనా? మా దేవుడు మాకు మాత్రమే ఉండే దేవుడు, మిగతా వారికి దేవుడు కాదనగానే దేవుడు ఎలా నిరూపించాడంటే, యేసు ప్రభుని నమ్మనటువంటి అన్య జనాంగం ఉన్నారు, అన్యులు. కొర్నేలి అంటే అన్యుడు, శతాధిపతి, 100 మంది సైనికులకి అధిపతి. ఆ అన్య జనాంగం అంతా కూర్చొని పేతురు వాక్యం వినగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగును. పెంతెకోస్తు దినమున దిగాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత ఇక్కడ దిగాడు. పరిశుద్ధాత్మ దిగడం దేనికి సూచన? వినండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దిగుతాడంటే, యూదుల మీదకి పెంతెకోస్తు దినమున దిగిన పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల మీద కూడా ఇప్పుడు దిగిన తర్వాత అన్యులు యూదులు ఒక్కటే అని చెప్పడానికి దిగాడు. సో సంగముగా అనేక మంది జీవితాల్లో తన కార్యం చేయడానికి, యేసు ప్రభువుని ఒప్పింప చేయడానికి దేవుని వాక్యం చెప్పగానే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. దిగిన తర్వాత రుజువంట చెప్పిన భాషలతో మాట్లాడారు. అప్పుడు బైబిల్ లేదు, భాషలతో మాట్లాడారు. ఓకే, రుజువు భాషలతో మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టు. ఆ తర్వాత ఏమైందో చెప్పిన వారందరూ దేవుణ్ణి గణపరిచారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగితే దేవుణ్ణి ఏం చేశారు వాళ్ళు? సో దేవుణ్ణి గణపరచడానికి కొర్నేలి ఇల్లు ఏమైంది? ఒక వేదికగా. ఈరోజు దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్న మొట్టమొదటి మాట, దేవుణ్ణి ఆహ్వానిస్తేనే ఇంట్లోకి అనేక మంది మీ ద్వారా దేవుని వాక్యం విని వారి జీవితాల్లో కార్యము జరిగి వారు దేవుణ్ణి ఏం చేస్తారు? గణపరుస్తారు. దేవుని ఏం చేస్తారు? సో కొర్నేలి ఇల్లు దేవుని వాక్యం వినడానికి వేదిక అయిపోయింది. అది మొదటి మాట. దేవుని వాక్యం విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపుకి వేదికైంది. ఆ తరువాత ఏమైందో చెప్పనా? దేవుణ్ణి గణపరచడానికి ఒక గొప్ప వేదికగా మారిపోయింది. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని కొరకు ఇల్లు తెరిస్తే, దేవుని కొరకు ఇంటిని ఓపెన్ చేస్తే మన జీవితాల్లో ఏం జరుగుతుందో చెప్పనా? దేవుని కొరకు ఇల్లు ఓపెన్ చేస్తే ఆ ఇల్లు దేవుణ్ణి గణపరచడానికి, పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్లో కార్యము చేయటానికి, అనేక మంది దేవుని వాక్యం వినటానికి వేదిక అవుతుంది. కాబట్టి మనము మన ఇల్లుని తెరవాలి. ఇది మొదటి సత్యం. ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడ నేను టైం తక్కువ కాబట్టి కొంచెమే చెప్తున్నాను. రెండో వ్యక్తి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు.
అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 5 నుంచి 9 వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరండి ఆయన? యాసోను. యాసోను గురించి చదవండి ఒకసారి అందరూ అక్కడ. అయితే యూదుల మత్సరపడి పనిపాటులు లేక అయితే వారు కనబడనందున అదే కరెక్ట్ ఉంది కదమ్మా. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాషోను ఇంటి మీద పడి వారిని జనులు సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడనందున యాషోనును కొందరు సహోదరులను ఆ పట్టణ గోధుమల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకము తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నారు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినిచున్న జనసమూహము పట్టణపు అధికారులకు కలవరపరిచిరి. ఇప్పుడు ఇంకొక అద్భుతం, అన్ని ఒక్కసారి అనుకుంటాం. మన ఇల్లు ఓపెన్ హోమ్ గా తెలిస్తే, మన ఇల్లు దేవునికి వేదికగా మార్చితే, దేవుని వాక్యం వినగలిగితే, ఏ ఇంట్లో అయితే దేవుని వాక్యం వింటున్నామో ఆ ఇంట్లో సైతాను గలిబిలు కూడా ఉండదు. చాలా గట్టిగా మాట్లాడుతున్నమాట. ఈ రోజంతా మనోజ్ బ్రదర్ ఇంట్లో ఈ ఇల్లు వాక్యానుసారంగా మారాలని ప్రార్థన చేసిన వాడిని, తన నోటంట చెప్తే గానీ నేను చెప్పకుండా ఉండాలని ఆగిన వాడిని నిన్న చెప్పిన తర్వాత నేను ఈ మాటలు చెప్తున్నాను. ప్రార్థన చేశాను, ప్రభా ఈ వర్తమానం ఎలాంటి వర్తమానం ఇస్తామని చెప్తే ప్రభు చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడిన మాటల నుంచి మిమ్మల్ని తీసుకొస్తున్నాను. యాసోను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, మంచి భక్తిపరుడు, దేవుని భయము కలిగిన వాడు. అయితే పౌలును ఆహ్వానించినందుకు, పౌలుని ఇంటిలో చేర్చుకున్నందుకు పని పాటాలైనటువంటి కొంతమంది దుష్టులు ఉన్నారంట. వాళ్ళు పనికి మాలిన వారంట, పని పాటలు లేని వారంట, మత్సరము కలిగిన వారంట. వాళ్ళందరూ గుంపుగా మార్చి పట్టణమెల్లా గలిబిలు చేసి యాసోను ఇంటి మీద పడి, ఎవరింటి మీద పడ్డారు? దేవుని సేవకులను చేర్చుకున్నందుకు, దేవుని సేవకులను చేర్చుకున్నందుకు వారి ఇంటి మీద పడి. అంటే కొన్నిసార్లు మీ జీవితాల్లో రెండవది, మీరు సాక్రిఫైస్ గా బతకాలి. దేవుని ఇంటిలోనికి దేవుని సేవకుని ఆహ్వానించారంటే అన్ని మేలు జరిగితే ఓకే, కొన్నిసార్లు మేలు జరగదు, కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. దేవుని సేవకుని చేర్చుకున్నందుకు ఈ యాసోనికి రిస్క్ వచ్చింది. అంటే మీ ఇళ్లలో ఒకవేళ మీ దేవుని సేవకుల్ని, పాస్టర్ని, సంఘ పెద్దల్ని, దేవుని వాక్యం చెప్పే వాళ్ళని, బోధకుల్ని చేర్చుకున్నప్పుడు ఒకవేళ మీ మీదకి రిస్క్ వస్తే చూడండి, ఆ రిస్క్ను దేవుడు రాయించాడు. కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయారంట. ఎవరిని? యాసోను. ఈరోజు దేవుని సాక్షిగా మీ ముందు ఉంచుతున్నాను. యేసు ప్రభువు నమ్ముకొని ఒక సంఘములో బాప్తీసం పొంది సత్యం కోసం నిలబడినందుకు ఆ వ్యక్తిని కొట్టడానికి కూడా చేయెత్తినటువంటి మహానుభావులు సంఘాల్లో ఉంటారు. కారణం ఏంటో చెప్పనా? పలానా వాక్య సేవకుడిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి. అంటే అన్ని వేళలా దేవుని సేవకులతో ఉన్నంత మాత్రాన, పాస్టర్తో ఉన్నంత మాత్రాన, పెద్దలతో ఉన్నంత మాత్రం మనకి మేలు జరుగుతుందని కాదు. రిస్కులు కూడా ఉంటాయి. కానీ వాళ్ళ మధ్యలో దేవుడు అంటున్నాడు చూడండి, 6వ వచనం, భూలోకమునకు తలకిందులు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఎవరంట? వాళ్ళు ఎవరు? పౌలు సేవ ఎవరు? అలా చేసేవాళ్ళు కాదు, భూలోకమును తలకిందులు చేసేవాళ్ళు. సో భూలోకమును తలకిందులు చేసే వాళ్ళని నువ్వు చేర్చుకున్నావు. భూలోకమునే తలకిందులు చేసే వాళ్ళని చేర్చుకుంటే నీకేం జరుగుతుందంట? రిస్క్ వస్తుంది. రిస్క్ బేరు చేయగలిగితే భవిష్యత్తులో భూలోకమును తలకిందులు చేయగలిగే మనుషులు నువ్వు చూస్తావు. కాబట్టి ఒకవేళ ఈడ్చుకోవచ్చు, కలవర పట్టొచ్చు, గలిబిలు చేయొచ్చు, అధికారులను తీసుకుని వెళ్ళొచ్చు. చివరికి 9వ వచనం ప్రకారము బెయిల్, జామీను తీసుకొని బెయిల్ మీద విడుదల చేశారంట. ఎవరిని? యాసోను. ఇంటిలో చేర్చుకున్నందుకే కొన్ని కష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అది దేవుని మహిమార్థమై వస్తే రిస్క్ చేయడానికి ప్రతి ఇల్లు సిద్ధపడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఇల్లు సిద్ధమేనా? ఈరోజు మీ ఇల్లు, అయ్యో ఈ పలానా సేవకుడిని చేర్చుకుంటే నాకు కష్టమవుతుందేమో, పలానా సేవకుడిని భరిస్తే నాకు కష్టమవుతుందేమో, ఏమో పోలీస్ వెరిఫికేషన్కి వెళ్తానేమో, నన్ను పట్టణంలో వెరిఫికేషన్కి తీసుకెళ్తారేమో ఒకరు అనుకుంటే ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీ వాళ్ళకి అనుకుంటే యాసోనే కానీ నాకు ఎందుకులే ఈ రిస్క్ అనుకుని పక్కన పడేస్తే యాసోను ఇంట్లో నుంచి ఈ గొప్ప సత్యం దేవుడు ఇక్కడ రాయించి ఉండేవాడు కాదు. కాబట్టి కొన్నిసార్లు దేవుని సేవకుల్ని చేర్చుకున్నందుకు నీకు రిస్క్ వచ్చినా కూడా గుర్తుపెట్టుకో, దేవుని చరిత్రలో నిల్చుని పోతావు. సేవకుల్ని చేర్చుకున్నందుకే చరిత్రలో దేవుడు రాయించాడు ఆ వ్యక్తి పేరు, యాసోను పేరు.
కాబట్టి నీ ఇల్లు అలా చేర్చుకోవడానికి సిద్ధపడ్డావా? మూడవది చూపిస్తున్నా చూడండి, అది మనందరి ఇల్లు ఇలాగే సవాలు చేయబడాలి. మూడవది అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు మనం చూద్దాం. అతనికి అతని ఇంటి తీసిన తర్వాత చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 32 నుంచి 34 తీసారా అందరూ? ఇప్పుడు చెప్పండి. అతనికి అతని ఎదురున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగింది. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. చూడండి ఆ మాట, ఇది ఒక అద్భుతమండి. ఒక జైలరు, ఒక ఎంప్లాయర్, గవర్నమెంట్ ఎంప్లాయర్. ఈ గవర్నమెంట్ ఎంప్లాయర్ గవర్నమెంట్ కిందే బతకాలి. కానీ గవర్నమెంట్ తాలూకా పునాదులు, తలుపులు దేవుడు పెకిలించేస్తే జైలు గోడలు బద్దలైపోయినాయి. భూకంపం వచ్చి జైలు తాలూకా మొత్తం, బెయిల్తో పని లేదు, గోడలు సహితం బద్దలైపోయినాయి. గడగడ వణుకుచూ వచ్చాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలదు అనగానే, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షించబడతారు అనగానే ఆ జైలరు ఈ సేవకుని తన ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు. ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యం వినిపించాడు. దేవుని వాక్యం వినిపించిన తర్వాత వారి గాయములు కడిగాడు. ఎంత జైలర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయర్ అండి, రోమన్ గవర్నమెంట్ ఎంప్లాయర్, మామూలు ఎంప్లాయర్ కాదు. ఎంత మంచి స్వభావం కలిగిన వాడు చూడండి. ఒక సేవకుడు పౌలుని చేర్చుకుంటే ఏమొస్తుంది? పౌలుని ఈడ్చి లాగి కొట్టి దెబ్బలు కొడితే చివరికి చచ్చిపోయాడేమనుకుని బయటకు విసిరేశారు పౌలుని. అటువంటి పౌలుని జైల్లో వేస్తే, పౌలు సేన కలిసి ప్రార్థన చేస్తే, అర్ధరాత్రి వేళ భూకంపం వస్తే పునాదులు జైలుతో సహా మొత్తం పెకిలించేస్తే దేవుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి తీసుకెళ్లి వారి గాయాలు కడిగి తర్వాత ఏం చేశాడు? అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. 32లో దేవుని వాక్యం విన్నారు, వారి గాయాలు కడిగారు, ఆ తర్వాత వాళ్ళు బాప్తిజం పొందారు, ఆ తర్వాత వాళ్ళు విశ్వాసం ఉంచారు, ఆ తర్వాత వారికి ఇంటిలో తీసుకొచ్చి భోజనం పెట్టారు. 34వ వచనం. ఆ సేవకుడికి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఎంత మార్పు జైలులో ఎలా కలిగింది? నిజానికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, రోమా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తుందని భయపడాలి. ఎంప్లాయీ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి వారు లోబడాలి. కానీ ప్రభు యొక్క అద్భుతాలు చూసిన వాళ్ళ జీవితాల్లో ఈ కార్యం జరుగుతుంది. పునాదులు పికిలించబడినా కూడా పారిపోకుండా ఇలా నిలబడినటువంటి పౌలు ధైర్యాన్ని చూసి వాళ్ళు రక్షణ పొందారు, ఇంట్లోకి ఆహ్వానించారు, ఇంటి వారందరూ బాప్తిజం పొందారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ ఇల్లంతా ప్రభు బిలీవర్స్ నిండిపోయిందండి. ఆ జైలర్ ఇల్లంతా బిలీవర్స్తో నిండిపోయింది. వారికి బాప్తిజం ఇచ్చారు, వారి వాక్యం బోధించారు, వారికి భోజనం పెట్టారు. సేవకులందరికీ, పౌలికి, శేలకి వాళ్ళకి భోజనం పెట్టారు. భోజనం పెట్టి విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారు అందరితో పాటు కలిసి ఆయన ఆనందించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. జైలర్ అంతవరకు యేసుప్రభు నమ్మని వ్యక్తి ఇంట్లోకి ఆహ్వానించడానికి దేవుడు కార్యం చేసిన తర్వాత ఇళ్లలో చాలా మంది విశ్వాసం పెరిగారు. అప్పట్లో సంఘాలకి బిల్డింగులు లేవు, గుర్తుపెట్టుకోండి. సంఘాలు ఎప్పుడు బిల్డింగులు లేవు. ఇంటెంటా మానక రొట్టి విరుచుచు అని ఉంది. ఇంటెంటా సంఘాలు ఇంట్లో ఉండేది. ఈరోజు మనకి గుడిల్లాగా మనకి ఇల్లు అవసరమైనా కానీ, మనకి బిల్డింగ్స్ అవసరమైనా కానీ, ఆదిమ సంఘములో సంఘం అనేది ఇంట్లో ప్రారంభమైంది. యోహాను మార్కు, జాన్ మార్క్ అనే వాళ్ళ అమ్మగారు తన ఇంట్లో మేడ గది ఇచ్చారు. నాయన ఈ మేడ గదిలో మీరు యేసుప్రభుని ఆరాధించుకోండి అని. ఆ ఇంటిని జాన్ మార్క్, ఇగో మార్క్స్ వార్త రాసినటువంటి వ్యక్తి పేరు జాన్ మార్కు. ఆయన క్లీన్ చేస్తే, పేతురు తనకు రిలేటివ్ ఆయన, ఆయన క్లీన్ చేస్తే ఆ మేడ మీద కొంతమంది యేసుప్రభుని ఆరాధన చేసిన తర్వాత 120 మంది, 160 మంది, 2000 మంది, 3000 మంది, 5000 మంది. బైబిల్లో నూతన నిబంధన గ్రంథంలో సంఘం అనేది అది ఇళ్లలోనే పుట్టింది కానీ అది బిల్డింగుల్లో పుట్టలేదు. అందుకే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని కట్టుకున్న వాళ్ళు కానీ సంఘాన్ని కట్టిన వారు కాదు. ఇది బైబిల్ పద్ధతి. అందుకే బిల్డింగుల మీద ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో అది గొడవలకి కారణమవుతుంది, అది ఇబ్బందికి కారణమవుతుంది. చిన్న చిన్న ఇళ్లలో చిన్న చిన్న గుంపులుగా మార్చుకొని ఆ ఇళ్ళన్నీ ఒక 10 ఇళ్ళు ఒక సంఘంగా మారి 10 ఇళ్ళు కష్టాలు పంచుకొని ఆ కన్నీళ్లు పంచుకొని ఏడ్చుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసిన సంఘాలు వేల సంఘాలు ఉన్నాయి చైనాలో. ఇప్పటికీ చైనాలో బిల్డింగ్ కడితే వాళ్ళు జైల్లో పెడతారు. అందుకే వాళ్ళు ఇళ్లలోనే కూడుకుంటారు.
ప్రతి ఇల్లు ఒక రష్యాలో అలా కమ్యూనిజం అనేది యాక్సెప్ట్ చేయదు ఈ సంఘాలని. వాళ్ళు ఇళ్లలోనే కూడుకుంటారు. ఇల్లే సంఘం. కొర్నేలి శతాధిపతి ముందు ఇల్లు అంటే ఇల్లు ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ కొంతమంది అంటే ఒక ఎకరా ప్లేస్ ఉంటుందంట, అందులో ఇల్లు ఉంటుంది. అందులో బానిసలతో ఎక్కువ మంది బానిసలు ఉండేవారు అప్పట్లో. వాళ్ళందరికీ భోజనం పెట్టి వాళ్ళందరినీ చేరదీశాడు. ఫిలోమోను వినుంటారు, ఫిలోమోను రాసిన పత్రికలో. సో ఫిలోమోను అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లోనే సంఘం, గాయి వాళ్ళ ఇంట్లోనే సంఘం. యోహాను రాస్తుంటాడు, అమ్మగారి ఇంట్లో ఉన్నటువంటి అమ్మగారికి వందనములు చెప్పండి అంటే ఇళ్లలోనే సంఘాలు ఉండేవి. అప్పుడు సంఘాలన్నీ ఇళ్లలోనే డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రైవసీ కావాల్సి వచ్చింది కాబట్టి ఇల్లుగా ఉండిపోయింది. మనం అందరికీ ఒక బిల్డింగ్. ఆర్సీఎం నుంచి మనం ఏం పొందుకున్నామంటే దేవుని సత్యంతో పాటు వారు కట్టిన బిల్డింగ్లు ఉండాలని కట్టుకున్నాం. అందుకే బిల్డింగ్లతో మనం సంఘాన్ని పోలిస్తాం కాబట్టి మామూలుగా కూడుకుంటే ఈ సంఘాల కిందకే రావు. బైబిల్ ప్రకారంగా చూడండి, ఇళ్లలోనే గొప్ప ఆనందం ఉంటుంది. కాన్సన్ట్రేట్గా ఉంటారు, దేవుని వాక్యం చెప్తాం, అది అర్థమవుతుంది, నేర్చుకుంటారు, మార్చుకుంటారు, దిద్దుకుంటారు, ప్రార్థన చేస్తారు. ఆ జైలర్ ఇల్లంతా ఏమైపోయిందండి, భోజనం పెట్టినట సేవకులకి భోజనం పెట్టమంటే ఆశీర్వాసం అనుకుంటున్నారా? ఎంత రిస్క్. ముందుగానే సిద్ధపడాలి. సేవకులతో భోజనం చేస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటారు. ఉద్యోగం ఉండొచ్చు, వానికి జైలరే అవ్వచ్చు, మంచి రోమన్ జైలర్ కాబట్టి బాగా డబ్బు ఉండొచ్చు. కానీ ఒక ఆతిథ్యం ఇవ్వాలన్నా, ఒక పని చేయాలని దాని వెనక అతను బోల్డ్ వర్క్ ఉంటుంది. ఆ జనమంతరికి సిద్ధపరచడానికి చాలా టైం పెట్టాలి. అవన్నీ తీసుకోవాలి. సో మీరు సేవకుల్ని ఆహ్వానించాలన్న మనసు కలిగిన వాళ్ళు, సంఘాన్ని ఇంటిలోకి ఆహ్వానించే మనసు కలిగిన వాళ్ళు, భోజనం పెట్టేటువంటి మనసు కలిగిన వాళ్ళు, మీ ద్వారా ఏమవుతుంది చెప్పిన ఆనందం వస్తుంది. దేవుడికి మహిమ కలిగిన ఏమొస్తుంది? మీ ఇల్లు ద్వారా మీరు ఆహ్వానిస్తే, దేవుడి కొరకు ఆతిథ్యం ఇస్తే మీ ఇళ్లలో ఆనందం వస్తుంది. అనేక మంది వాక్యం విని దేవుని యందు ఆనందిస్తారు. అట్టి కృప మీ సంఘానికి ఇవ్వాలని, అలాగే మీ ఇంటికి ఇవ్వాలని కోరుతున్నాను. చివరిగా మాట చెప్పి ముగిస్తున్నాను. ఆ వ్యక్తి పేరు లూదియమ్మ. యాక్చువల్ లూదియమ్మ గురించి ఫస్ట్ చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడు ఎందుకో ఆర్డర్లో లూదియమ్మ గురించి ఒక స్టేట్మెంట్ చేశాడు, అందుకే అది ఆపాడేమో అనిపిస్తుంది. చూడండి ఒకసారి. లూదియా గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే అధ్యాయంలో 16వ అధ్యాయంలో మీరు 14 నుంచి 15 వచనాలు మీరు చూడండి ఒకసారి. అప్పుడు లూదియాయును దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతేర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచును గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గల దారినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. నిజంగా యేసు ప్రభు ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని తెరిస్తే 3 మారు మనసు పొందాలి. ఎన్ని మారు మనసు పొందాలి? 1 హృదయం మారు మనసు పొందాలి. రెండవది ఏం మారు మనసు పొందాలి? హృదయం మారు మనసు పొందాలి. ఆ తర్వాత ఇల్లు మారు మనసు పొందాలి, అంటే ఇంటిలోకి ఆహ్వానించాలి. మూడవది పాకెట్ మారు మనసు పొందాలి. పాకెట్ మారు మనసు అంటే అర్థం ఏంటి తెలుసా? పాకెట్ డబ్బులు తీయాలి. దేవుని కొరకు నిజంగానే హృదయం మారు మనసు పొందితే పాకెట్ మారు మనసు పొందాలి, హృదయం మారు మనసు పొందాలి, ఇంట్లో కూడా ఆహ్వానించే మారు మనసు కూడా మీకు అనుభవం రావాలి. నా జీవితంలో యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో మరి అమ్మ నాన్న క్రిస్టియన్స్ కాదు కాబట్టి నాకు పెద్ద సవాలు. నేను ఒక్కడనే, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఒక పక్క తమ్ముడు యేసు ప్రభు నమ్ముకున్నాడు, మా మామయ్య మమ్మల్ని వెలేసాడు కాబట్టి, వెలేయడం అంటే రిజెక్షన్ క్లియర్ గా చూపెట్టాడు కాబట్టి మేము అక్కడ ఉండలేము. అలాగని మా ఇంట్లో మేము కలిసి చేసుకోవడానికి అబ్జెక్షన్. మా నాన్నగారు ఒకవేళ డ్రింక్ వేసి వస్తే ఈవినింగ్ డ్రింక్ తాగొచ్చినప్పుడు ఎక్కడ పడుకుంటాడో తెలియదు. ఒకవేళ ఒకవేళ ఏమంటాడో భయం. ఒకవేళ మా అమ్మ ఎంత బాగా ప్రేమించినా కూడా చుట్టుపక్కల ఏమనుకుంటారో భయం. ఇలాంటి అన్ని భయాల మధ్య మాకు సరైన ఇల్లు కూడా లేదు. ఇల్లు ఎలా ఉంటుందంటే మీదని కనీసం పెంకిలే. ఇప్పటికీ నా బీరువా మీద ఒక ఫోటో పెట్టాను. ఆ ఫోటోని చింపుదాం అనుకుని మళ్ళీ ప్రార్థన చేస్తే ప్రభు అలా ఉంచమని చెప్పాడు. అసలుకి నా భార్యకి ఇన్ని గులాబీ పూలు ఇచ్చాను నేను. ఇన్ని గులాబీ పువ్వులు ఇచ్చిన వెనకాతల ఇగోండి మామూలు సత్తు తపాళ్ళు, 2 గిన్నెలు, ఒక పాడుబడిపోయిన ఒక చెక్క, అది క్లియర్గా ఫోటో ఉంది. ఇక్కడ మంచి సూట్ చూశాను, ఇక్కడ ఫ్లవర్స్ చూశాను, కానీ దాని నా బ్యాక్ జీవితం అంతా చిన్న 3 సత్తు తపాలతోనే ఉంది. ఆ తర్వాత దేవుడిని ఎలా దీవించడం అనేది వేరే విషయం. ప్రభుకి నాకు మీకు అందరికీ తెలుసు. అంటే మనం కొన్నిసార్లు అరే నా ఇల్లు బాగోదేమో, సేవకులు నా ఇంట్లోకి వస్తే పరిస్థితి ఏమైపోతుందేమో, నా ఇంట్లో కనీసం కరెంటే లేదు, మీద నుంచి పెంకులు పడుతుంటాయి, ధూళి పడుతుంటది, ఒక పక్క నాన్న ఒకవేళ తాగి వస్తే పరిస్థితి ఏమైపోతుందేమో,
ఒకవేళ సడన్ గా వచ్చి అరే ఈ భక్తి అంతా వేస్ట్, చదివితేనే విలువిస్తుంది సమాజంలో డైలాగ్ వేస్తాడేమో. ఒకవేళ మా నాన్న అలాంటి కౌంటర్లో పడాడు, నాన్న డిగ్రీ చదువుకున్న వ్యక్తి కాబట్టి. అవన్నీ భయాలు బట్టి ఉంటే నేనేం భయపడేవాడు కాదు. చాలా మొండిగా మళ్ళీ నేను గ్రోపడికి స్టార్ట్ చేసేవాడు. ఎవరు ముగ్గురితోనే స్టార్ట్ చేసుకునేవాడు. ఈమె సవాల్ చేసింది చూడండి, ఒక ఛాలెంజ్ చేసింది, ఛాలెంజ్ ఇసిరింది ఈరోజు. ఏంటి ఆ ఛాలెంజ్ ఒకసారి? నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే, నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్నాను మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి. మీరు ఎవరంటున్నారు ఈ మాట? ఏ బిజినెస్ ఉమెన్ లిడియా వ్యాపారం చేసుకుంటున్నాడు. త్వయతైర పట్టణస్తురాలు వ్యాపారం చేసుకుంటుంది, ఊదా రంగు పొడి అమ్ముతుంది. ఆమె ఆ బిజినెస్ ఉమెన్. బిజినెస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? కమర్షియల్ గా వస్తే ఒక సేవకు 2 రోజులు ఉంచాలో, వాడికి భోజనం పెట్టాలి, నా ప్రైవసీ కోల్పోవాలి, నా పిల్లలతో పాటు నా కుటుంబంతో పాటు చాలా ఫ్రీడమ్ కోల్పోతాను. ఒక సేవకుని ఇంట్లో చేర్చుకోవడం అంటే ఎంత కష్టం చెప్పనా? మీకున్న అన్ని రకాల స్ట్రగుల్స్ లో నుంచి కూడా మీరు బేర్ చేయాలి. ప్రభు దాన్ని కూడా ఇష్టపడతాడు. కాబట్టి ఇప్పుడు ఈమె ఎలాంటి సవాల్ చేస్తుంది? దేవుడు నా హృదయాన్ని తెరిచాడయ్యా, నేను యేసు ప్రభు విశ్వాసం ఉంచాను, మీరు బాప్టిజం ఇచ్చారు, నేను రక్షణ పొందాను. అయితే ఇంకొక రుజువు, నా ఇంట్లోకి రండి. ఇల్లుని ఓపెన్ డోర్ చేసింది. ఆ తర్వాత చూడండి ఎంత మంచిదే అంటే, నిజంగా ఎంత చక్కగా మారిందో. 34వ వచనం దగ్గర నేను చాలా ఆనందించాను ఆ మాట. క్షమించండి, 34 కాదు ఆ మాట, ఇంకో దగ్గర చూపిస్తున్న మాట. ఎక్కడండి? 40 దగ్గర చూడండి ఒకసారి ఆ మాట. వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి, దేవునికి స్తోత్రం. అంటే ఒకవేళ నా దగ్గరికి వచ్చారండి, మారు మనసు పొందని నా దగ్గరికి వచ్చారు, మంచి మేలు జరిగింది మీకు. ఇప్పుడు మీరు జైల్లోకి వెళ్ళారు. జైల్లోకి వెళ్ళినా ఏం చేసింది ఈమె? ఏం భయపడలా. పౌలు గారి వస్తుంటే ఆహ్వానించింది. అంటే వాళ్ళకు ఒక స్ట్రాటజిక్ ఒక ఇల్లు దొరికింది, ఒక గొప్ప సేవకుడిని ఆదరించే ఒక కుటుంబం దొరికింది. అంతకంటే ఇంకేం కావాలి? అంటే ఒక కష్టం వస్తే ఆమె ఏం చేసింది చెప్పనా? బైబిల్లో ఐరోపా సంఘ చరిత్రలో ఫిలిప్పీలో స్థాపించిన మొట్టమొదటి సంఘానికి మొట్టమొదటి బిలీవర్ ఒక అమ్మాయి. ఒక అమ్మాయితో స్టార్ట్ అయిన సంఘం, ఒక అమ్మాయితో మామూలు లేడీతో స్టార్ట్ అయిన సంఘం అనుకోవచ్చు. అరే ఒక్క అమ్మాయి మారు మనసు పొందింది కదా, దీని వల్ల ఏమైపోతుందిలే, ఈ సంఘం ఎంత పెద్ద అనుకోవచ్చు. చూడండి, ఒక్క అమ్మాయితో ఏర్పడిన సంఘం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చెప్పమంటారా? నేనైతే నాకు ఏ జంకు భయం ఏమీ లేదు ఈ విషయం చెప్పడానికి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును, ఎంతమంది సంఘం ఉన్నారంట? సకల పరిశుద్ధులు, ఒకటి కాదు ఇద్దరు కాదు, సకలము. ఎంతమంది ఉన్నారో? చాలా ఎక్కువ. నిజానికి 50 మందికి ఒక అధ్యక్షుడు అండి. సో 50 మందికి ఒక పరిచారకుడు అండి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో? అధ్యక్షులు ఒకరు కాదు ఇద్దరు కాదు, మళ్ళీ ఒక అధ్యక్షుడు అయితే కాదు. అంటే మినిమం చాలా ఎక్కువ మంది ఉన్నారు. పరిచారకులు చాలా ఎక్కువ మంది సహాయకులు ఉన్నారు. క్రీస్తు యేసు దాసుడైన పౌలు తిమోతి చెప్తున్నాడు. చూడండి ఆ మాటలు. అంటే ఒక అమ్మాయితో స్టార్ట్ అయిన సంఘం, ఒక అమ్మాయిని దేవుడు హృదయం తెరిస్తే, తద్వారా పూతోను దెయ్యం పట్టిన ఒక వ్యక్తి, ఒక తర్వాత ఆమె కాల్గర్లు రిపెంట్ అయ్యి యేసు ప్రభువుని నమ్ముకుంటే, జైలు ప్రభువుని నమ్ముకుంటే, 3 కుటుంబాలు నమ్ముకున్నాయి అప్పటికి. ఆ తరువాత సంఘము అభివృద్ధి చెంది ఫిలిప్పీ సంఘము పౌలు గారికి ది బెస్ట్ చర్చ్ గా నిరూపించబడింది. అంటే ఒక అమ్మాయితో స్టార్ట్ అయింది. గొప్ప సంఘాలన్నీ కూడా చిన్నగానే స్టార్ట్ అవుతాయి. మనోజ్ బాబు చెప్పినటువంటి ఒక ఉదాహరణ నాకు బాగా గుర్తు, అది మీకు గుర్తు చేస్తున్నాను. గోదావరి నది గురించి, గోదావరి పుట్టిన దగ్గరికి వెళ్తే అది చిన్న పిల్ల కాలువలాగే చిన్నదా కనబడుతుంది, చలంలాగే. కానీ అది మారుతున్నప్పుడు చివరికి ఎలా మారుతుంది? గోదావరి ఒక ప్రవాహంలాగా మారిపోతుంది. మన పుట్టుక చాలా సింపుల్ గా ఉండొచ్చు, కానీ అది ఎదుగుతూ వస్తున్నప్పుడు ప్రవాహంగా, ఉజ్జీవంగా మారిపోద్దని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి లూదియా హృదయాన్ని తెరిస్తే ఆమె ఇల్లుని తెరిచింది. యాషోను దేవుని సేవకులను చేర్చుకుంటే రిస్క్ బేర్ చేశారు. అలాగే జైలరు దేవుని సేవకులకి ఆతిథ్యం ఇచ్చి, ఆహ్వానం ఇచ్చి, గాయాలు కడిగి, విశ్వాసం ఉంచి ఆనందించాడు. అలాగే ఇంకొక వ్యక్తి ఎవరండి? కొర్నేలి దేవుని వాక్యానికి అవకాశం ఇచ్చి, పేతురంతటి మహాభక్తుల్ని ఆహ్వానించి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకొని
వారందరూ దేవుణ్ణి గణపరిచే స్థాయికి వాళ్ళ ఇల్లు ఓపెన్ చేశారు. అందుకే మీరు వినండి, ఈరోజు మీరు కిటికీ ఓపెన్ చేయండి, మీ జీవితాల్లో ఆశీర్వాదం అనే తలుపుని మీరు చూస్తారు. దేవుడి గొప్ప కృపని మీ అందరి కొరకు మన కొరకు దీవించను గాక. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మీరు మర్చిపోవద్దు ఈ మాటలు. మీరు దేవుని కొరకు డోర్ ఓపెన్ చేయండి, దేవుడు మీ కొరకు ఆయన డోర్ ఓపెన్ చేస్తాడు. మూసి ఉన్న ప్రతి తలుపుని ఆయన తెరుస్తాడు. దయచేసి దేవుడు నిజంగా మీ హృదయం అనే తలుపుని తెరిచినట్లయితే మీ ఇళ్ళన్నీ ఓపెన్ హోమ్తో నిండిపోవాలి. మీ ఇల్లులో ఏముంటుందో మనకు అనవసరం. దేవుడు వస్తే, వెలుగొస్తే చీకటి అదే పోతుంది. కాబట్టి విశ్వాసంతో ప్రతి ఇల్లు డోర్ని ఓపెన్ చేద్దాం. సేవకులకి, దేవుని సేవకి, దేవుని వాక్యానికి, అనేక మంది దేవుని వాక్యం వినటానికి డోర్ ఓపెన్ చేద్దాం. అట్టి కృప మనందరికి ఇచ్చినట్లు మన మధ్యలో ఉన్న గ్లోరీ సిస్టర్ అందరి తరపున ప్రార్థన చేస్తారు.